హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మిరపకాయలు తెంచి నీకు వచ్చిన అన్నం తినే టైం అయిపోయింది. ఇగో మా అన్నయ్య అనమాట, ఆయనదే ఓనరు, ఈ పొలం ఓనరు. వీడు చూడు ఇంత లేడు, సాలు పట్టుకొని మిరపకాయలు కోస్తున్నాడు. వాళ్ళ అమ్మ కొడుతున్న కూడా వచ్చినాడు పొలానికి. మా చిన్నోజిన, మా పెద్దోజిన, మా అక్క, మా పిన్ని, మా తమ్ముడు. అన్నం తినే టైం అయిపోయింది, వెళ్తున్నాం. నేనైతే మొన్న వెళ్ళి ఇంకా కొంచెం వీడియో చేసుకుందామని అయితే దాదాపు మొన్న వెళ్ళినా. ఈరోజు ఎంత ఎండ కొడుతుందంటే భయంకరంగా ఎండ కొడుతుంది. అందుకే నేనైతే చొక్కా వేసుకోలేదు, చెదర అనిపిస్తుంది నాకు కూడా. హాయ్, అన్నానికి అయితే వెళ్తున్నామండి. 9 దాటింది. వాళ్ళు కూడా సంచులు పడేసి వస్తున్నారు ఇంక అన్నానికి. బాగా పొద్దెక్కింది అనమాట. 10 అయితే తింటామని అంటే 10 అయింది ఇప్పుడు టైం. మొన్న వెళ్ళి ఆ చివరకు ఉన్నాం, ఈ చివరికి అన్నం పెట్టేసినాం. అందుకని అన్నం ఎత్తుకొని పోతున్నాం వచ్చి ఈ చివరికి. మస్తు ఆకలి అవుతుంది, 10 అయింది కాబట్టి. రెండు పూటలకి అన్నం తెచ్చేసరికి సంచులు భలే బరువు ఉన్నాయి. అది చూడండి, అన్నం సంచులు. ఇప్పుడు తినాలి, మధ్యాహ్నం తినాలి. మధ్యాహ్నానికి కూడా చెప్పినారు వీళ్ళు, మరి ఎంత టైం పడుతుందో చూడాలి. చూసారు కదా, ఎర్రగా ఉంది పచ్చడి అయితే. మంచిగా ఉంది చూడు పచ్చడి. మస్తు నోరు మంట పడుతుంది. వద్దమ్మా, నేను పచ్చడే తింటున్నాను. మా అక్క చూడు కొంచెం పప్పు కూడా వేసుకోమని పాపం బాధపడతా ఉంది. ఏమని చాలాసార్లు చూసి ఉంటారు మీరు. పొలంలో అన్నం తింటుంటే ఆ కిక్కే వేరు ఉంటుంది. తిన్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, అన్నం అయితే తినేసినాము. ఎర్రగా అయితే పచ్చడి నూరుకొచ్చింది మా వదిన. మస్తు మంటలు వేస్తుంది నోరంతా. పప్పు కూడా తీసుకొచ్చిర్రు, కానీ పప్పుతో ఎందుకులే, రోజు తింటూనే ఉన్నాం కదా షూటింగ్లో అనేసి నేనైతే పచ్చడితో తిన్నా. చూడు తినేసినాము. మా అక్క తింటుంది, మా వదిన తింటుంది, మా తమ్ముడు తింటున్నాడు. చిన్నది అయినా కూడా ఇంకా వదినే కదా, అన్న పెద్దోడు, అందుకు వదిన అంటున్నా. మా అన్న చూడు పెరుగుతో తింటున్నాడు, మజ్జిగతో తినకుండా. వాళ్ళకు సొంతంగా బర్రె ఉందనమాట, అందుకు వాళ్ళు ఎట్లయినా తింటారు. ఈవిడని చూసారా? చూసే ఉంటారులే, ఎప్పుడు నా ఈడలో కనిపిస్తూనే ఉంటుంది మా అక్క. అక్క మీ వాళ్ళకు మా వాళ్ళకు హాయ్ అట్లా. ఇలా అయితే కూలీలు చాలా తక్కువ మంది వచ్చారు. వేరే వాళ్ళకి వెళ్ళారంట వాళ్ళు, ఇంకా రేపు వస్తారు. రేపు నేను వస్తున్నా రానో కూడా తెలియదు. రేపు నాకు కొంచెం ఇంటి దగ్గర పని ఉందని నేను వస్తున్నా రాను. ఇంక ఇలా అయితే వచ్చినాం. కొండ దగ్గరనే చూడండి మా పొలం. అన్నం అయితే తినేసినాము, ఇంకా పొలం దగ్గరికి వెళ్తున్నాం మునాలు పట్టుకోనికి. చొక్క తొడుక్కోవాలి, బాగా చెమట కొడుతుంది. చొక్క ఎందుకు లేదు, నేనే తొడుక్కోవట్లేదు, మస్తు చెమట కొడుతుంది కాబట్టి. తొడుగొచ్చలే మధ్యాహ్నం నుంచి అని మునాలు పట్టడానికి వెళ్తున్నాం తినేసి. మునాలు పట్టడానికి ఇవైతే బుట్ట చెట్లు ఉన్నాయి, కూర్చొనే తెంపాల్సిందైంది. కొంచెం పెద్ద చెట్లు అయితే ఇట్లా వంగి కోస్తున్నా. నెత్తికి గుడ్డ కట్టమ్మా, ఎండ వస్తుంది. నెత్తికి గుడ్డ కట్టలేదు, తలన వస్తుంది అని అంటున్నారు. ఇట్లా రాక్క, నెత్తికి గుడ్డ కట్టమని చెప్తున్నారు వీళ్ళైతే. నాకు ఆ గుడ్డ కట్టుకుంటేనే సగం తలన వస్తుంది. ఇది చిన్న చెట్లు కదా, వంగి మిరపకాయలు తెంచేసరికి నడుములు పోతుంది. ఒకేసాట కూర్చొనేమో తెంపలేకపోతున్నా, లావ్ అయిపోయినా కాబట్టి. అమ్మో, లావ్ అయితే ఎంత కష్టం అండి నిజంగా. మా అక్క చూడు అందరికి వీడియో తీస్తుంది. దగ్గరికి రాక్క, వినపడదు నేను చెప్పేది. ఇప్పుడు ఇంత చిన్నవి ఉన్నాయి కదా, మనం ఇట్లా వంగి తీస్తున్నప్పుడు నేను తలకు గుడ్డ కట్టేసుకుంటే నాకు అది తలనొస్తా ఉంది, అందుకని గుడ్డ కట్టలేకపోతున్నాం.
చొక్క కూడా వేసుకోలేదు నేను ఇవాళ. ఏం వేసుకుంటాంలే. కొంచెం పెద్దగా ఉండి చెట్లు నిండా మిరప ఉంటే మనం ఇట్లా కూర్చొని మంచిగా కోయొచ్చు. ఇగో మా పిన్నికి అయితే వేరే ఊరికి వస్తే వాళ్ళ సైడ్ అంటే ఇట్లా పీట తెచ్చుకొని మిరపకాయలు కోస్తారంట. చూడండి మీరే ఎంత ఆశ్చర్యంగా తెచ్చుకొని మిరపకాయలు. ఎంత ఎర్రనపాలెం సైడ్ ఇచ్చాము వాళ్ళకి. పుట్టింది మా ఊరైనా ఆమెకు ఎర్రనపాలెం ఇస్తే అక్కడ పీటలు పెట్టుకొని కోస్తారంట మిరపకాయలు. వీడికొచ్చి సేమ్ పీట పెట్టుకొని కోస్తుంది. మా అన్న అయితే మస్తు తిడుతున్నాడు, నీకు పీట పెట్టి మిరపకాయలు కోస్తే ఏమన్నా మునమవుతుందా అని. నేను ఈడ తీసుకున్నా కూడా తిడుతూనే ఉన్నాడులే. అందుకే నేను అంత దాకా కోసి మిరపకాయలు ఎత్తుతమ్మా, నా వల్ల కాదు మిరపకాయలు కోస్తుంది అంటే సరే లెక్క అన్నారు వాళ్ళు. నీకు చెప్పే కదా, ఆ మిరపకాయలు కోస్తుంటే నాకు తలనొస్తుంది, నడుములు వస్తుంది, అంత గలుసు కాబట్టి కొయ్యలేకపోతున్నా. అందుకని మిరపకాయలు ఎత్తుతున్నా. చూసారా, ఎక్కువ మిరపకాయలు ఉంటే మగపిల్లలకు పెడతారు, కూలళ్ళకి. తక్కువనే ఉన్నాయి కాబట్టి ఇంకెందుకులమ్మ నేను మోస్తా. బా మా అన్న ఏమో ఎద్దులు తోలరానికి పోయినాడు కొండకి. ఆయన వచ్చేదాకా నేను మొయ్యాలి. ఆయన తోలి ఎద్దులు మళ్ళీ నీళ్ళు కట్టనికి పోతాడు, మందు కొట్టాలంటున్నాడు, మళ్ళీ మందు కొట్టనికి పోతాడు. పోనీలే ఒక సంచి మిరపకాయలు ఎత్తి రెస్ట్ అన్న తీసుకుంటా. కళ్ళం దగ్గరగా మిరపకాయ పొలం దగ్గర కళ్ళం పెట్టమంటే దూరం పెట్టేసినారు మిరపకాయల కళ్ళం. మగపిల్లలు అయితే మోస్తారు, మనకైతే బరువు అవుతుంది. కొన్ని ఉన్నా మిరపకాయలు తడిసినాయి కాబట్టి మంచుకి బరువు అవుతున్నాయి. ఇంకా పట్ట ఏనే లేదు, మళ్ళా వస్తున్నాడు మన్న వెనకాల. అమ్మయ్య ఎద్దులు తోలేసి తొందరగానే వచ్చినాడులే. అంత పెద్ద చేనంతా ఈ తోట అంతా కోస్తే మిరపకాయలు ఇగో ఇన్ని అయినాయి. వాటిలో తెల్ల మిరపకాయలు అన్నీ అయినాయి. రైతులు పడే కష్టాలు మామూలుగా ఉండదయ్యా. మిరప వేసినట్టు చిన్న పిల్లలను చూసినట్టు చూడాలి వాటికి. అప్పుడు చేతికి వస్తాయో రావో కూడా తెలియదు. ఎంతంచి కష్టపడి ఎత్తుకొస్తే మా అన్న చూడు కింద పోస్తూ ఉన్నాడు మిరపకాయలు. ఆయన ఏదో ఎత్తుకొచ్చినట్టు పట్టేసినాము. ఇంక ఈ పట్ట నిండా నిండిపోతే ఒక 50 క్వింటాలు అయితే వాళ్ళు హ్యాపీ. మా అన్నకి 50 క్వింటాలు అని సరిగ్గా నవ్వు వస్తుంది. 50 క్వింటాలు అయితే అమ్మయ్య ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది పనికి వచ్చిన. ఇద్దరిని తీసుకుపోయి వదిలిపెట్టి వస్తాడు మా అన్న బండి మీద. దూరం కదా మా పొలము. రెడీ చేసినాడు, వెళ్తున్నాం. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేనైతే ఇలా మిరపకాయలు ఎత్తి అలసిపోయినా. సరేనా, బాయ్.